హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ మీకు స్పెషల్గా వెరైటీగా మీకు సంఘటన చూపిస్తాను. ఈ చెట్టు చూసారా, పొడవుకి వెళ్ళే కొద్ది పచ్చగా కనపడుతుంది. దీని పరిస్థితి ఇక్కడి నుంచి బాగానే ఉందా? దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. కొబ్బరి చెట్టు ఎంత బాగానే ఉందా? ఎంత పైకి వెళ్ళినా పైన అందంగా కనపడుతుంది, ఇక్కడ ఎండిపోయినట్టు కనపడుతుంది. ఇక్కడి నుంచి దూరం చూస్తుంటే అందంగా కనపడుతుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే చూడండి ఫ్రెండ్స్, అడుగు భాగానంతా తినేసి గొల్లకి చాలా లోపల ఈ లోపల ఎక్కడో గొల్ల అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, అదే జీవితాన్ని దేవుడు సాదృశ్యంగా చూపిస్తున్నాడు. మనిషి లోనంతా గొల్లే, పైన తెలుపు అని వాక్యంలో రంగులేసిన జీవితంలా కనపడుతుంది. కానీ ఇంకోటి ఏంటంటే, ఆ విధంగా చూపించాడు దేవుడు. పైన అంతా తెలిపే కానీ సమాధి లోనంతా కుళ్ళే కదా. అదే కాకుండా దీనికి ఇంకో సాదృశ్యం ఉంది. మనిషి ఎంత దిగజారిపోయి కొంతమేరకు కాదు, ఎంతో వేదనతో, ఎంతో కష్టాలతో, ఎంత బాధపడుతూ, ఎన్నో వేదనలు పడి, ఆపసాపాలు పడిపోయి తన జీవితాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. చాలామంది అలాగే నిలబెట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. ఊరి యాక్సిడెంట్లు, చాలా ఇబ్బంది. పిల్లలు తమ యొక్క పిల్లలు ఎంతోమంది ఆవేదన అలా మధ్యలోనే యవ్వనంలోనే తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అటు రీతిగా కాకుండా జీవితం ముందుకు సాగిపోవాలంటే కొబ్బరి చెట్టు వల్ల కిందంత గొల్లే బ్రదర్స్, కిందంత గొల్లే. చూసారా ఎంత మేరకు గొల్ల, లోన చాలా మెట్టకు గొల్ల. ఇదిగోండి గొల్ల సౌండ్. కానీ పైకి వెళ్ళే కొలది జీవితం ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఎంతమంది అబ్బా హాయిగా చెట్టు నీడనెత్తదో లేదు తెలియదు, కానీ వాటి కొబ్బరి బండాలు దాహం తీరుతాయి. అలాగే మన జీవితం చూసుకుంటే దాహం తీరుతుంది, అంతేకాకుండా పచ్చగా ఉంటుంది మన జీవితం. ఏదో సగంలో కృంగిపోయాం, కృషించిపోయాం, అయ్యో నా జీవితంలో ఇది అయ్యింది, నా